జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడటండి. ప్రతి మాట నమ్ముతాడట. ఏమండి, వయసులో పెద్దోళ్ళు కదండి. వయసులో పెద్ద అయితే నమ్ముతావా? వయసులో పెద్ద అయితే నమ్ముతావా? అలాగైతే వయసులో అందరికంటే పెద్దవాళ్ళు మాట చెప్పింది మీరు నమ్మితే దేవుడు అందరికంటే పెద్దవాడు కదా. మీరు దేనికి ఓటేస్తారు? అందరికంటే పెద్దవాడైన దేవుడికి ఓటేస్తారా? వయసులో పెద్దవాడైన మనిషికి ఓటేస్తారా? దేవుడికే. కానీ దేవుడి మాటను కూడా పక్కన పెట్టి ఎవరి మాటకి ఇస్తున్నాం వాల్యూ? పెద్దలు పెట్టారండి ఆచారం. పెద్దలు పెడితే దేవుడి కంటే గొప్పవాడా? దేవుడి కంటే తెలివైనవాడా? దేవుడి కంటే జ్ఞానవంతుడా? చెప్పండి, మీరు చెప్పండి. దేవుడి కంటే పెద్దవాళ్ళు తెలివైన వాళ్ళా? చెప్పండి. అనుభవంతో కొన్ని మాటలు చెప్తారేమో కానీ వాళ్ళు మనుషులే. మర్చిపోకుండా విషయాన్ని. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అంటామా లేదు కానీ కొంతమందిని. అవునా? ఎందుకంటున్నాం? వయసు అందరికి అన్నీ రావు. వయసు పెరిగింది కదా అని అందరి సలహాలు మనం తీసుకోకూడదు. దేవుడే అందరికంటే గొప్పవాడు. ఆయన సలహా తీసుకోవాలి, ఆయన మాట తీసుకోవాలి మనం. కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ? జ్ఞానము లేనివాడు ప్రతి మాట. మరి ఇప్పుడు జ్ఞానం కావాలా వద్దా?